హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీచ్ వరల్డ్. ఈరోజు ఫోటో ఎడిటింగ్కి సంబంధించి కొన్ని ఓవర్లేస్ అయితే తీసుకొచ్చాను. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓవర్లేస్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి బబుల్ ఓవర్లేస్. ఇవి బేబీ షవర్ షూటింగ్ ఉంటుంది కదా, ఫోటో షూట్ చేసినప్పుడు దాంట్లో అయితే చాలా ప్రాపర్గా యూజ్ అవుతాయి. అంటే కిడ్స్ ఫొటోస్ పైన ఇలాంటి బబుల్స్ని పోస్ట్ చేయడం వాటికైతే ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. జనరల్‌గా నేను ఇక్కడున్న ఈ ఇమేజ్‌ని అయితే తీసుకుంటున్నా. అండ్ దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. జేపీజీ ఫైల్స్ ఉంటాయి. మీకు చూపించడానికి నేను జేపీజీ ఓపెన్ చేశాను. అదేవిధంగా ట్రాన్స్‌పరెన్సీ ఫైల్స్ ఉంటాయి. సో, ఇవేంటంటే డైరెక్ట్‌గా పీఎన్‌జీ. మీరు సింపుల్‌గా ఇమేజ్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతది. మీకు కావాల్సిన సైజ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని వదిలేస్తే దట్స్ ఫైన్. సో, మనకి ఈజీగా సెట్ అయిపోతది. ఇక్కడ కొంచెం ఓవర్‌లేస్ గాని, ఒపాసిటీని గాని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఓకేనా? సో, ఇప్పుడు నేను స్క్రీన్ పెట్టుకున్నాను. చూసారు గదా! మొత్తం టోటల్‌గా ఫోటోకి ఆటోమేటిక్‌గా అక్కడ మ్యాచ్ అయిపోయింది. సో, ఇలాంటి ఓవర్‌లేస్ ఇంకా సన్‌లైట్ ఓవర్‌లేస్ ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ బొకేస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఆహ్, అండ్ యాహ్! సో, ఇవి గూడా మీకు జేపీజే అండ్ పీఎన్‌జీ 2 ఫార్మాట్స్‌లో ఉంటాయి. సో, నేనైతే పీఎన్‌జీవి అయితే ఓపెన్ చేస్తున్నా. సో, ఇక్కడ చూసారు గదా! టోటల్‌గా అరౌండ్ ఒక 15-20 ఉంటాయన్నమాట ప్రతి దాంట్లో. అండ్ సింపుల్‌గా మనకిక్కడ ఈ ఫైల్ అయితే ఉంది. సో, మీకు కావాల్సినట్టుగా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా సెట్ చేసుకోండి. అండ్ వెరీ సింపుల్, ఇక్కడ మీకొచ్చేసి స్క్రీన్ ఆర్ ఓవర్‌లేస్ లైక్ ఓకే. సాఫ్ట్ లైట్ పెట్టుకున్నా ప్రాపర్‌గానే ఉంటది. లేదంటే స్క్రీన్ పెట్టుకున్నా బానే ఉంటది. లేదు నార్మల్ మోడ్‌లో అయినా ఓకే. దట్స్ ఫైన్. సో, ఇలాంటి ఓవర్‌లేస్ అంటే మీరు పిక్చర్‌కి ఏదైతే రిక్వైర్డ్ పడతదో అలాంటి వాటి పైనైతే ఎక్కువ ట్రై చేయండి. సో, మీకు డార్కర్ పిక్చర్స్ గనుక తీసినట్లయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ గ్లిట్టర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఓవర్‌లేస్ కంప్లీట్‌గా. సపోజ్ గ్లిట్టర్ అనుకోండి. ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేస్తున్నా. అండ్ జస్ట్ యూజ్ స్క్రీన్. చూసారు గదా! ఎంత ఈజీగా మ్యాచ్ అయిపోయిందో. అండ్ దీంతో పాటు మనకి సాఫ్ట్ లైట్ లైక్ సన్‌లైట్ ఓవర్‌లేస్ ఉన్నాయి. సారీ. యాహ్! ఇక్కడైతే ఇవి మొత్తం టోటల్‌గా 70 వరకు ఉన్నాయి. సో, టోటల్ ఇవి చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో. ఎంత బాగున్నాయో. సో, ఇవేంటంటే బ్యాక్ డ్రాప్స్‌గా చాలా బాగా ఉపయోగపడతాయి. ఫోటోస్ పైన మీరు జస్ట్ సింపుల్‌గా ఇది తీసుకెళ్ళిపోయి స్క్రీన్ పెట్టేసుకుంటే సరిపోతది. మీ ఇమేజ్ ఎక్కడైతే ఉంటదో సపోజ్ నేను దీన్ని ఇక్కడ ఆఫ్ చేస్తున్నా. టర్న్ ఆఫ్ చేస్తున్నా. ఆన్ చేసుకుందాం. మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేస్తున్నారో అక్కడ దీని బ్లెండ్ మోడ్స్ వచ్చేసి మీరు స్క్రీన్‌కి గనుక మార్చుకున్నట్లయితే మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. అండ్ దీంట్లో 70 టైప్స్ ఉన్నాయి మొత్తం టోటల్లీ. అండ్ సన్ ఫ్లేర్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే లైక్ ఇప్పుడు సన్‌లైట్‌ని క్రియేట్ చేయడానికైతే ఎక్కువ ఉపయోగపడతాయి. ఇన్ కేస్ మనకి ఇమేజెస్ లోపల ఎప్పుడైనా సన్‌లైట్ కింద మిస్ అయిందనుకోండి, అలా అన్నమాట. వీటన్నిటికి మనకి ఓన్లీ దేర్ ఈస్ వన్ వే. లైక్ మీరిప్పుడు ఏదైతే ఇమేజ్‌ని తీసుకుంటారో అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ పైన ప్లేస్ చేస్తే సరిపోతది. అండ్ వెరీ సింపుల్. ఇక్కడ నేను ఈ కార్నర్‌లో సన్‌లైట్ అనుకుంటున్నా. అండ్ మీరు సింపుల్‌గా ఇక్కడ స్క్రీన్స్ యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇమేజ్‌కి మ్యాచ్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇదేంటంటే మీరు ఏవైతే ఇమేజెస్ తీసుకుంటారో వాటిపైనైతే ట్రై చేయండి. అంటే మీ రిక్వైర్డ్ ఇమేజెస్ ఉంటాయి గదా! సో, ప్రెజెంట్ నేనైతే కొన్ని తీసుకున్నాను సూటబుల్ అయ్యేటియి. సో, మీ మీ ఇమేజెస్ పైన మీరు ఫస్ట్ అయితే కొంచెం ఎక్స్‌పెరిమెంట్ లాగా అయితే చేయాల్సుంటది. మనం ఇవి సెట్ చేయగానే అంత క్లియర్‌గా అయితే రాకపోవచ్చు. కొంచెం మోడ్స్, స్క్రీన్స్ ఇవన్నీ ప్రాపర్‌గా సెట్ చేసుకుంటే తప్ప మనకిది ప్రాపర్‌గా అయితే వర్కౌట్ అవ్వదు. ఓకే. ఇక్కడ చూసారు గదా! సో, ఇలా పనిచేస్తాయన్నమాట. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ సింపుల్, జస్ట్ యూజ్ స్క్రీన్. సో, ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతది మన స్క్రీన్స్‌కి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.